బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఏదైతే వస్తుందన్న ప్రచారం మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీ అవుతున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హైదరాబాద్ లో పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే నగరంలో ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. ఇక ఇవాళ బైరామల్గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తున్నారు. అలాగే ఉప్పల్ సమీపంలోని నల్ల చెరువు సీపేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. అలాగే 44వ జాతీయ రహదారికి ఆనుకొని పారాడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి మీదుగా నిర్మించే ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి కండ్లకోయ దగ్గర భూమి పూజ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ రాజు. సునీత, మొత్తానికి ఈ నెల 12 లేదా 13వ తేదీలోపు దాదాపు తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సంబంధించిన కోడ్ వస్తుందని చెప్పేసి ప్రచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల కమిషన్ కూడా పర్యటించి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ కూడా కుంటుపడకుండా ఉండాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రారంభిస్తే కొన్ని పనులు శంకుస్థాపన చేస్తే రానున్నటువంటి రోజుల్లో ఆన్గోయింగ్ స్కీమ్ల కింద వాటిని అమలు చేయడానికి సాధ్యమవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గత 2-3 రోజులుగా వరుసగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వాటన్నిటి కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. నిన్న హైదరాబాద్కు సంబంధించిన మెట్రో, ప్రతిష్టాత్మకమైన మెట్రోకు సంబంధించినటువంటి భూమి పూజ కూడా నిన్న ఓల్డ్ సిటీలో చేయడం జరిగింది. ఇది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అంశం. గత ప్రభుత్వ హయాంలోనే దీనికి ఒక రూపకల్పన జరిగింది. అయితే దీన్ని అమలు చేయకపోతే, ఇప్పుడు సాధ్యం కాకపోతే మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో వర్షాకాలంలో వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు ఒకవేళ 13, 14 లేదా 15 లోపు ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే దాదాపు 45-50 రోజుల పాటు దేశవ్యాప్తంగా కోడ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, అమల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కొత్త పథకాలు ప్రారంభించడానికి సాధ్యం కాదు అని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతుంది. నిన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో ఈ రకంగా ఈరోజు హైదరాబాద్లో దాదాపు 4-5 రకాల సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎల్బీ నగర్లో బైరామల్గూడకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ప్రారంభంతో పాటు మరోవైపు ఇటు నల్ల చెరువు దగ్గర ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అదేవిధంగా అటు జాతీయ రహదారిపైన ఉన్నటువంటి 44 పైన పారాడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి వరకు ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడారు, అదేవిధంగా అటు కండ్లకోయ దగ్గర కూడా భూమి పూజ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటి తర్వాత ఈ నెల 15వ తేదీన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంపైన చర్చించేందుకు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వైజాగ్ కూడా పోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికి కొద్దిసేపటి తర్వాత సచివాలయానికి వచ్చినటువంటి ఆయన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా నిలబడకుండా చూడాలని చెప్పేసి, తర్వాత ఒకవేళ శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు చేస్తే రేపు ఎన్నికల కోడ్ వచ్చినా అవన్నీ కూడా ఆన్గోయింగ్ పథకం కింద అమలు చేయడానికి, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడానికి సాధ్యమవుతున్న అంశం పైన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.